మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి సన్నిహితుడు అక్కులప్పను కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కులప్ప ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాధవరెడ్డి ఇంట్లో ఇదివరకే కీలక డాక్యుమెంట్లు దొరికాయి. మాధవరెడ్డి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డీఎస్పీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. మదనపల్లె ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించి ప్రభుత్వం విచారణనైతే వేగవంతం చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే ఘటన జరిగినప్పటి నుంచి కూడా పోలీసు, రెవెన్యూ రెండు శాఖలు కూడా లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. ప్రత్యేకించి పోలీసు వివిధ మార్గాల గుండా కేసును ఛేదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొంతమంది పుంగనూరు, మదనపల్లికి చెందిన వైసీపీ ముఖ్య నేతలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇందులో భాగంగానే మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, అట్లాగే వైసీపీ నేత బాబ్జాన్ ను నిన్ననే అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు ఈ మధ్యాహ్నం పెద్దిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడిగా ముద్రపడ్డ అక్కులప్ప అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. వీరంతా కూడా డీఎస్పీ కార్యాలయంలో ఉంచి వారి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. మరోవైపు మాధవరెడ్డి అనే ఒక స్థానిక వైసీపీ నేత కోసమే పోలీసులు గత వారం రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నారు. మాధవరెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో వాళ్ళకి బూత్ పత్రాలు లభించాయి. ఈ నేపథ్యంలో మాధవరెడ్డి పట్టుబడితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం తెలుస్తోంది. మాధవరెడ్డి మాత్రం పరారీలో ఉన్నాడని, ఆయన ఢిల్లీలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా అనేక కోణాల్లో కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఫోరెన్సిక్ నివేదిక కూడా రావాల్సి ఉంది. ఇప్పటికే ఆర్పీ సిసోడియా ఎవరైతే రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన కూడా ఇక్కడ వచ్చి 2 రోజులు ఇక్కడే ఉండి సందర్శించి వెళ్లారు. ఈ కనీసం అంటే పూర్తిగా కాలిపోయిన ఫైల్స్ ను కూడా రికవరీ చేసే ఆధునిక టెక్నాలజీ ద్వారా మరింతగా ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కూడా ఆర్పీ సిసోడియా చెప్పడం జరిగింది. మరోవైపు అనేక కోణాలు అంటే ఆ రోజు ఎవరు ప్రమాదం జరిగిన రోజు ఎవరెవరు మాట్లాడారు, ఏంటి, వాళ్ళ మొబైల్ కాల్ డేటా అన్ని కూడా పోలీసులు రాబడుతున్నారు. అందుకు ముందు రోజు ఎవరెవరు ఆఫీసులకు వచ్చారు, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎవరు ఎందుకు వచ్చారు లాంటి ఆధారాలను కూడా సేకరించే ప్రయత్నం. అంటే మొత్తంగా ఏదైతే ఫైల్స్ దగ్ధమయ్యాయో వాటి డేటాను ఇదివరకే కంప్యూటర్ లో నిక్షిప్తం చేశారా లేదా అనే విషయం ఆరా తీస్తున్నారు. అంటే ఏదైతే ఈ గత కొంతకాలంగా గత 3-4 ఏళ్లుగా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు, అట్లాగే స్థానిక ఎంఆర్ఓ కాలేజ్ అంటే మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఎంఆర్ఓ కాలేజీలు ఈ రెండు వీళ్ళ మధ్య జరిగిన లావాదేవీల తాలూకు డాక్యుమెంట్స్ మొత్తం ఆయా ఎంఆర్ఓ కార్యాలయాల నుంచి తీసుకురావాలంటూ స్థానిక ఎంఆర్ఓలకి ఇదివరకే ఆదేశాలు జారీ అయ్యి ఎంటైర్ గా ఇది ఒక పెద్ద భూభాగవతంగా భావిస్తున్న ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. మరోవైపు స్వయంగా ఆర్పీ సిసోడియా 2 రోజుల పాటు ఇక్కడే ఉండి ఎవరైనా భూ బాధితులు ఉంటే తనకు ఫిర్యాదు చేయాలని కోరారు. 100ల సంఖ్యలో భూ బాధితులు మదనపల్లిలో ఆయన్ని కలిసి ఫిర్యాదులు చేశారు. కాబట్టి ఆ ఫిర్యాదులు పరిశీలించిన ఆయన వాటి పరిష్కారం కోసం ఒక ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. మొత్తంగా మదనపల్లి ఏదైతే మిస్టరీ మంటల వ్యవహారం 1-2 రోజుల్లో కూడా తేలే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థాంక్యూ మురళి.